ముఖ్యమంత్రి వర్యులు ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఆయన ఏదైతే ఆ రోజున ఇప్పటంలో సభ కోసం ఇక్కడ ఇప్పడం రైతులంతా కూడా సభా స్థలానికి అవసరమైన స్థలం ఇచ్చారని చెప్పిన నెపంతో ఆ రోజున వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ముందు రాక్షసంగా సభ అయిన తర్వాత ఇక్కడ ఇళ్ళన్నీ కూడా కూల్చేసిన సందర్భం. ఆ ఇల్లు కూల్చేసిన సందర్భంలో బుల్డోజర్లతో చూస్తుంటే ఆ రోజున అమ్మ నాగేశ్వరమ్మ అడ్డుపడి, అయ్యా మీరు ఇట్లా చేస్తున్నారు, నా కొడుకున్నాడు పవన్ కళ్యాణ్, నా పెద్ద కొడుకు, ఆయన వస్తాడు, మీ ఎంతో చూస్తాడు అని చెప్పి ఆ రోజున ఆవిడ శపథం పోయింది. ఆ తెల్లారే పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రతి ఇంటికి పరామర్శించి తన సొంత డబ్బులు ఆ ఇల్లు కూలిపోయినట్టు ₹1,00,000 తలా ₹1,00,000 ఇచ్చారు. 42 మంది రైతులు ఇళ్ళకి ఇచ్చిన సందర్భం. అలాగే ఆ రోజు మాట ఇచ్చాడు, ఈ అమ్మ చెప్పిన ప్రకారం, అయ్యా నువ్వు ఈ రాష్ట్రానికి పెద్ద స్థాయి వ్యక్తి, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అవ్వాలి, నువ్వు వచ్చి మమ్మల్ని కాపాడాలంటే తప్పకుండా అమ్మ ఆ రోజు వస్తుంది, ఆ మాట ప్రకారం నేను వస్తానని చెప్పి ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారం అమ్మ ఇంటికి ఈ రోజున స్వయాన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అయ్యి ఈ రోజున వచ్చి అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ నేనున్నాను నీకు అని చెప్పి నెల నెల ఆయన ఏదైతే డిప్యూటీ సీఎం గా ఆయనకి నెలవారీ జీతం వస్తుందో ఆల్రెడీ దాంట్లో 52 మంది అనాథ పిల్లల్ని దత్తత తీసుకొని ప్రతి నెల 5,000 పిఠాపురంలో ఇస్తున్న పరిస్థితి. అలాగే ఆ అమ్మకి నేను నా ద్వారా కూడా కొంత ఇవ్వాలి పెద్ద కొడుకు అని చెప్పి నెలకి ఒక ₹5,000 ఇచ్చేట్టుగా ప్లాన్ చేసిన ఆయన జీతంలో. అలాగే గవర్నమెంట్ నుంచి ₹3,00,000 ఆర్థిక సాయం సీఎం రిలీఫ్ ఫండ్, సీఎం సహాయ నిధి కింద అది కూడా సంతకం పెట్టి స్పాట్ లో ఇచ్చారు. అలాగే ఆ అమ్మకి పట్టు చీర, అలాగే పళ్ళు పెట్టి ఆ అమ్మకి పెద్ద కొడుకు బంధం కింద ఒక ₹50,000 ఇచ్చి, అలాగే అబ్బాయి మనోడికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటే అబ్బాయి చదువుకొని మళ్ళీ ₹1,00,000 ఆయన ఇచ్చిన పరిస్థితి. నిజంగా ఇప్పటిలో ఈ రోజున అంతా గ్రామస్తులంతా ఒక పండుగ వాతావరణం జరుపుతున్నారు. దేనికంటే మాటల నాయకుడు కాదు, చేతల నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మా దేవుడు అని చెప్పి ఈ రోజున ఎంతో చక్కగా ఆహ్వానించి ఆయన్ని అసలు చాలా చక్కగా చూసుకున్నారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. దేనికంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. దేనికంటే ఆయన తరపు మేమంతా నిలబడి పనిచేస్తా ఉన్నాం ఆయన నీళ్ళలో. నిజంగా మాకు చాలా అదృష్టంగా ఉంది, దేనికంటే చాలా సంతోషంగా ఉంది. ఇలా అమ్మల్ని ఆల్రెడీ ఇంత గుర్తుపెట్టి ఇక్కడ దాకా వచ్చి ఆయన పరామర్శించి చక్కగా ఆవిడ ఆర్థిక స్తోమత తెలుసుకొని, అమ్మ నువ్వు కూలి పనికి వెళ్ళొద్దు, నేనున్నా నీకు పెద్ద కొడుకు అని చెప్పి ఆవిడ భరోసా ఇచ్చడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది అని చెప్పి చెప్తా ఉన్నాను.